లెసన్ నేర్చుకున్నారా లాస్ట్ ఇయర్? లెసన్ అంటే ఏం లేదండి, నార్మల్గా వెళ్ళిపోయింది లైఫ్ అంతా అంతా ఆల్ సెట్ ఆల్ ఓకే ఎలా ఉండేది అలాగే వెళ్ళిపోయింది. ఎలా ఉంది అలా గో విత్ ద ఫ్లో అన్న ఏమైనా ఉన్నారా? అంతే. ఓకే, సో ఈ ఇయర్ అంటే ఏమైనా రెసల్యూషన్ ఏమైనా ఉన్నదా మీకు? జాబ్ వచ్చింది, జాబ్కి వెళ్ళాలి. ఓకే, సో తర్వాత ఎనీ ప్లాన్స్? పెళ్ళ చేసేసుకుంటారా? సో వాట్స్ యువర్ ఏజ్? అంటే మీ ఏజ్ ఎంత అని? 24. ఓకే, అప్పుడే పెళ్ళికి డిసైడ్ అయిపోయారా మీరు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? వై లవ్? ఆల్రెడీ మీరు లవ్లో ఉన్నారా? ఓకే ఫైన్, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఏమైనా లెసన్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? ఏం నేర్చుకోలేదా? చదువుకుంటున్నారు ఎంతకీ మీరు? చదువు అయిపోయిందా? ఓకే, సో ఈ ఇయర్ మీకు అంటూ రిజల్యూషన్ ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఓకే, లైఫ్ అంతా ఆల్ సెట్ ఆల్ గుడ్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. హలో, మీ పేరు? రంజిత్. ఓకే, సో రంజిత్, మీరు లాస్ట్ ఇయర్ లెసన్ అంటే ఏమైనా నేర్చుకున్నారా? మనుషులు నమ్మకూడదని నేర్చుకున్నాను. మనుషుల్నే నమ్మరా మీరు? మరి ఎవరు నమ్ముతారు ఇంతకీ? మనుషులే నమ్మాలి. మనుషులే నమ్మాలా? అదేంటి ఇది? ఆప్షన్ లేదుగా. ఇంకా ఆప్షన్ లేదంటారా? ఓకే, సో ఫైన్. ఇంతకీ మనుషుల్ని నమ్మకూడదు అంటున్నారు కదా, ఎందుకు నమ్మకూడదు అనుకుంటున్నారు? అలా వచ్చినప్పుడే మనుషులు, తర్వాత ఎవరు గుర్తురారు ఎవరికి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? మీ ఫ్రెండేనా? నా ఫ్రెండ్. అని అంతేనా? అందరూ అలా అని కాదు కదా. ఓకే, సో ఫైన్. ఇంతకీ ఈ ఇయర్లో మీకు అంటూ రిజల్యూషన్ ఏమంటారు? ఏం పెట్టుకోలేదు, ఏం పెట్టుకోకుండా సేఫ్గా ఉంటాం. అవునంటారా? అంటే ఏదో ఒక పెట్టుకుంటే అది మనం అచీవ్ అవ్వచ్చు అని అనుకుంటాం కదా. అచీవ్ అవే గ్యాప్ మనకి ఎందుకు జీవితం అనిపిస్తుంది, అవసరమా? ఓకే, సో ఏమీ ఉండకూడదు అంటారు. ఏం ఉండకూడదు. ఓకే, సో లైఫ్ని అంతా బాగా చూస్తారు అనిపిస్తున్నది నాకు. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారా మీరు? ఏం లేదు, రోజుకో లెసన్ వస్తుంది కదా మనుషులకి. ఈ రోజు లెసన్ ఏమంటారు? ఈ రోజు వచ్చాక బీచ్ని కూర్చొని ఎంజాయ్ చేయాలంటే నేచర్తో కలిసిపోవాలి. ఎనీవేస్ చిల్ అవుతూ ఉండండి. ఎందుకు మీ ఫ్రెండ్ మాట్లాడరా ఇక్కడ నాతో? హలో, మీ పేరు? కిషోర్. ఓకే, సో కిషోర్, నైస్ మీటింగ్ యూ. లాస్ట్ ఇయర్ మీ రిజల్యూషన్ ఏం లేదా అసలు? ఏం లెసన్ నేర్చుకోలేదా మీరు? ఓకే, అయితే పాట నేర్చుకున్నాడు కోయి. ఓకే, ఎనీవేస్ గేమ్ చేంజర్ మూవీ వస్తున్నది కదా, మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమంటారు? చాలా హై ఉంది, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కదా, ఆ మాత్రం ఉండాలి. ఓకే, సో మరి రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏమంటారు? అన్నీ నచ్చనంటే ఏం లేదు. ఓకే, మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? చాలా. ఓకే, మీరు మాట్లాడరా అండి? రామ్ చరణ్ లా ఉన్నారు మీరు కూడా. హలో సార్, మీ పేరు? మీ పేరు మా? సోనియా. సో మొత్తం ఫ్యామిలీ అంతా మ్యాచింగ్ లో ఉన్నారు. ఏంటి వాట్స్ స్పెషల్ అంటారు? ఓకే, ఎనీవేస్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే, సో లాస్ట్ ఇయర్ మీరు అంటే ఏమైనా లెసన్ ఏమైనా నేర్చుకున్నారమ్మా? 2024లోనా లెసన్ అంటే ఏదైనా ప్రాక్టికల్ బి పాజిటివ్గా ఉండాలి, ఏదైనా నెగిటివ్గా ఉండకూడదు. పాజిటివ్గా వెళ్తే మనకు పాజిటివ్గా అవుతుంది. సో ఈ ఇయర్ మీ రెసల్యూషన్ ఏమంటారు? ఏదైనా గాడ్ మన మంచిగా చేస్తుంది అని. ఓకే, ఐ మీన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు. అలా ఏం లేదండి. ఓకే, సో ఫైన్ సార్, మరి మీకు? ఆల్రెడీ కష్టపడితే ఏదైనా ప్రతిఫలం ఉంటుంది అనేసి నమ్ముతామండి. ఇంకే మరి ఈ ఇయర్ రిజల్యూషన్ ఏమంటారు? ఏమీ కనుక్కోలేదు ప్రెజెంట్ అయితే, జస్ట్ అలా ఫ్లో వెళ్ళిపోతుంది ప్రెజెంట్. ఓకే, సో ఇందుకే మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అయిపోతుంది. సో హౌ ఇస్ యువర్ మ్యారేజ్ లైఫ్? గుడ్. ఓకే, సో మేడం మీరు? వెరీ గుడ్. సో మీరు అంటూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా, మరి న్యూ ఇయర్ అయింది, చాలా డేస్ వచ్చింది, ఈ న్యూ ఇయర్ సందర్భంగా అతనికి ఏమైనా చెప్పాలి అనుకున్నారా? వాంట్ సే సంథింగ్? లవ్ యూ అది తిరిగి చెప్పండి. లవ్ యూ బుజ్జి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 2025 వచ్చింది కదా, మీ రిజల్యూషన్ అంటే ఏమైనా ఉన్నదా? లేదు. ఏం లేదా? ఎలాగున్నారు అలాగే ఉంటారా? అంతే కదా. మీరు ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? ఏం చేంజ్ అవ్వట్లేదు అసలు. ఓకే, సో ఫైన్. ఎందుకు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం మీరు గేమ్ చేంజర్ మూవీ చూడరా మీరు? అంటే మూవీస్ ఎక్కువ చూడడం అనమాట. రామ్ చరణ్ తెలుసు కదా? తెలుసు, ఫ్యానే కానీ అంటే ఇంకా తెలియదు ఎలా ఉంటుంది ఏంటని, కానీ వెయిట్ చేస్తాం మూవీ కోసం. సో మీరు అంటే మూవీస్ అంత ఇంట్రెస్ట్గా చూడండి. నాకు ఇంట్రెస్ట్. ఓకే, ఒకసారి వెళ్ళి చూడండి, ఇంట్రెస్ట్ అదే వస్తుంది. ఓకే, సో ఫైన్. ఇందుకీ ఒక క్వశ్చన్, 2024 వెళ్ళిపోయింది కదా, ఏమైనా లెసన్ నేర్చుకున్నారా మీరు? ఏం నేర్చుకోలేదు. అంటే పీపుల్స్ని ఎక్కువగా నమ్మకూడదు. నమ్మకూడదు ఎందుకు? సేమ్ నమ్మకూడదు అని. వయసు ఏమైనా జరిగిందా మీకు? ఉంటాయి కదా స్టోరీస్. అన్యా మీరు? అంటే సేమ్, ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. నమ్మేమంటే ఒకరి కోసమే నమ్ముతాము, ఆబ్వియస్లీ ఎవరి కోసం ఆలోచించాం అంతే. నాకు తెలిసి డిస్కషన్ అదే అవుతున్నది. డిస్కషన్ అయితే ఏం లేదు.
meant to be, it will be. ఓకే సో ఫైన్ ఇప్పుడు 2025 రెజల్యూషన్ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? వాంట్ సే సంథింగ్? నో రెజల్యూషన్, యూ డోంట్ వాంట్ చేంజ్ ఎనీథింగ్? I want to change, but it should not be stick to any year. Okay. It should be stick to me. ఓకే సో ఫైన్ వాట్ యూ వాంట్ సే అబౌట్ గేమ్ చేంజర్ మూవీ? I don't have much idea. You don't know much about Game Changer movie? The things I know is hero is Ram Charan and Okay. So fine. Hi, hello. Chala busy అనుకుంటాను. మీ పేరు? ఐ డోంట్ వాంట్ టు. You don't want to speak? Okay. What do you say about Game Changer movie? చెప్పు game changer కదా. బ్లాక్ బస్టర్ 1000 crore. ఏంటి అర్థం కావట్లేదు నాకు. Okay. Blockbuster movie he's saying, and it will get at least 1000 crores at minimum. Wow. He has good expectations on that. Okay. Anyways, thank you so much. Bye. ఆకాష్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా ఊర్లో మేము పోస్టర్ వేస్తున్నాం. మీ ఊళ్ళో పోస్టర్ అయినా ఎంత కట్అవుట్, ఎంత ఫీట్ ఉంటుంది? 10/30. 10/30. ఓకే సో ఫైన్. ఏంటి రామ్ చరణ్ గారి మంచి ఫ్యానా మీరు? డయట్ ఫ్యాన్. ఏదో ఒకసారి పోస్టర్ మాకు చూపించి ఒకసారి జూమ్ వేసుకోండి. కమోన్ యా ప్లీజ్ షో ఇట్. ఈ జస్ట్ సాఫ్ట్ కాఫీ మాత్రమే. సో ఎనీవేస్ ఒక కట్అవుట్ 10/30 వేస్తా అంటున్నారు. ఎందుకు, ఎక్కడ మీ ఊరు? ఇక్కడ రైట్ ఒడిస్సా. ఓకే సో మొత్తం అంతా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. 15/50 ఇంకా 20/50 చాలా సైజ్ వేస్తున్నాం. మొత్తం థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ చేద్దాం అనుకుంటున్నాం. అంతే, అన్ని పెద్ద పెద్ద కట్అవుట్స్. ఓకే దట్స్ రియలీ గ్రేట్. ఎనీవేస్ ఒక రామ్ చరణ్ డైలాగ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అతని ఫ్యాన్ కానీ ఆ డైలాగ్ డైలాగ్ ఏం చెప్పరంటారు? చెప్పలేను అసలు బాగా అమ్మీనా ఏ రామ్ చరణ్ మగధీర డైలాగ్ కానీ ఏం చెప్పరు అసలు? అలానే కాదు, అట్లీస్ట్ ఒక సాంగ్ మా కోసం. అంత రాదంటారా? ఓకే సో ఫైన్. మీకోసం ఒక క్వశ్చన్. లాస్ట్ ఇయర్ 2024లో మీరు ఏమైనా లెసన్ ఏమైనా నేర్చుకున్నారా? లెసన్ నేర్చుకున్నా. ఏ లెసన్ నేర్చుకున్నారు? బుక్లో లెసన్ కాదు, మీ లైఫ్లో లెసన్. ఓకే, మనం ఎంత అంటే ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అంత వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అందరినీ ఎంత వాల్యూ ఇస్తామో వాళ్ళు మనకి అంత వాల్యూ ఇస్తారని మనం ఎప్పుడు నమ్మకూడదు. అది నేను బాగా నేర్చుకున్నాను అనమాట. దట్స్ రియలీ ట్రూ. ఓకే ఎనీవేస్ ఈ ఇయర్ ఏమైనా మారాలి అనుకుంటున్నారా? ఏం మారాలనుకుంటున్నారు? ఎవరికి మనం ఎంత వాల్యూ ఇచ్చారో మనం వాళ్ళకి అంతే వాల్యూ ఇవ్వాలి. అంతే కదా? అంతే. అంతే. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.